దేవుని నామంలో మన సిస్టర్స్కి, బ్రదర్స్కి, ఆత్మీయులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. మరి యొక్క మార్చి మాసము మరి 6వ తారీఖు రోజుని మరి 5 రోజులు క్షేమంగా కాచి కాపాడి దేవాది దేవుడి 6వ రోజుని మనకి అనుగ్రహించినందులకే దేవుని నామంలో మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మరి ఈ యొక్క సమయంలో మీ అందరితో ఒక మాట పంచుకోవాలని, దేవుని వాక్యము, చక్కటి వాక్యము పంచుకోవాలని నేను ఎంత ఆశ కలిగి మీ మధ్యలోకి వచ్చి ఉన్నానండి. దేవుని నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదండి. మరి ఈ సమయంలో హబక్కుకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము రెండో వచనం చదువుకుందామండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి 1-2 వచనాలు చదువుకుని దేవుణ్ణి కాసేపు దేవుని మాటల్ని ధ్యానించబద్దులమై ఉన్నామండి మనందరము కూడా. హబక్కుకు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 1-2 వచనాలండి. మొదటి వచనము, 2వ వచనము చదువుకుందాము. ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన. హబక్కు గారు చేసినటువంటి ప్రార్థన అంటండి, వేద్యములతో పాడినది అని ఉంటుంది కింద బ్రాకెట్లని. ఓకే అండి. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ హబక్కు గారు ఏమని ప్రార్థిస్తున్నారండి? మరి యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను అంటున్నాడు. దేవుడికి మనము ఎంతగా భయపడభక్తులమై ఉన్నామండి. ప్రతి విషయంలోని మనం భయపడాల్సిన వారముగా, మరి దేవునికి విధేయత కలిగిన వారముగా ఉండాలండి. ఏ ఒక్క క్షణంలోని కూడా ఆయన విషయంలో మనము ఎలా ఉండాలంటే విధేయత. అంతేగాని అవిధేయత కలిగిన మాటలతో ఆయనకి కష్టము కలిగించి ఆయన హృదయాన్ని నొప్పించేటువంటి విధముగా మన ప్రవర్తన కానీ మన క్రియలు కానీ ఉండకూడదండి. అట్లా ఉన్నప్పుడు దేవుడు నోటి నుండి మనల్ని